హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నిమ్మకాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇది చాలా క్విక్గా, సింపుల్గా, టేస్టీగా, త్వరగా అయిపోయే రెసిపీ అండి. పులిహోర 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. లంచ్ బాక్స్కైనా, టిఫిన్లోకైనా, దేంట్లోకైనా ఈజీగా చేసుకోవచ్చండి. సో ఇప్పుడైతే కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలు అయితే వేసుకుందామండి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు అయితే వేసేసుకున్నాము. నేనైతే ఎప్పుడు కలిపి పెట్టుకుంటానండి తాలింపు గింజలు, అందుకని వెంటనే వేసేస్తాను. సో ఇప్పుడైతే ఒక గుప్పెడు పల్లీలు అయితే వేసేసుకుందాం. ఆ పల్లీలు అనేది పచ్చిగా ఉండకూడదండి, బాగా వేయించుకొని పంట కింద పెట్టుకుంటే కరకరలాడాలండి, అంత బాగుండాలి. వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి పులిహోర టేస్ట్. ఇప్పుడైతే 2 మిర్చి వేసేసుకుందాం, ఎండుమిర్చి. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. నేను చిలికలుగా కట్ చేయలేదు, మంట ఉంటే మళ్ళీ తినలేరని చెప్పి అవి దూరంగా ఉండాలండి, అందుకే మూత పెట్టేసాను. పచ్చిమిర్చి పేలుతాయండి, పేలి మనం ముక్కని వచ్చి కొడతాయి. సో ఇప్పుడైతే ఫ్రై అయ్యాయండి, చూసారు కదా. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసుకుందాం. పచ్చి కరివేపాకు వేసుకోండి, చాలా టేస్టీగా మంచి స్మెల్ కూడా వస్తుంది. చూసారు కదా. సో ఇప్పుడైతే ఒక స్పూను పసుపు అయితే వేసుకుందాం. నాకు రైస్కి తగ్గట్టు నేను వేసుకున్నానండి, మీకు ఎంత కావాలంటే అంత వేసేసుకోవచ్చు. పసుపు అండి పులిహోర కలర్ వచ్చేది, అందువల్ల వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి కొంచెం కొత్తిమీర వేసాను. కొత్తిమీర అనేది నేను రైస్లో కూడా వేస్తానండి, కొంచెం అంటే ఆయిల్ అనేది మంచి స్మెల్ రావాలని వేసాను. సో నేనైతే ఆల్రెడీ రైస్ అయితే కడిగి పెట్టేసుకొని వండేసుకొని రెడీగా ఉంచేసుకున్నాను. నేను అయితే 2 గ్లాసులు అయితే వేసుకున్నానండి రైసు. 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ పోసాను, రైస్ కుక్కర్లో కాబట్టి. సో మీరు క్వాంటిటీని బట్టి తీసుకోండి. నేనైతే మామూలు రైసే యూజ్ చేసుకున్నాను. నేను ఫస్ట్ కొంచెం అయితే ఆయిల్ అయితే వేసేసానండి, అన్నం వేడెక్కడానికి. కొంచెం గట్టి పడుతుంది, ఒకవేళ మెత్తగా ఉన్నా అలా అయినా గట్టి పడుతుంది అని చెప్పి వేసేసాను. ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రకంగా పిలుచుకుంటారండి. కొంతమంది అయితే చిత్రాన్నం అంటారు, కొంతమంది అయితే లెమన్ రైసు, ఒక్కొక్క విధంగా చెప్పుకుంటారండి. సో ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ నేను 3 నిమ్మకాయలు తీసుకున్నాను కదా, దాంట్లో 2 నిమ్మకాయలే పిండి వేసుకున్నాను. సరిపోయే కొంది కలుపుకోవచ్చులే అని. నేను ముందుగానే 2 స్పూన్లు కల్లుప్పు కూడా వేసేసుకున్నాను, చూసారు కదా వీడియోలో. సో కలిపేసుకుందాం. నాకైతే సరిపోలేదు, అందుకని మళ్ళీ యాడ్ చేశాను నిమ్మరసం. చాలా బాగుంటుందండి నిమ్మరసం పులిహోర అంటేనే చాలా బాగుంటుంది, లెమన్ రైసు. సో ఇప్పుడైతే మిగిలిన తాలింపు కూడా, వేయించిన తాలింపు మొత్తం అయితే కలిపేసుకుందాం. ఎంత టేస్ట్గా ఉంటుందండి. ఏ పండుగలు వచ్చినా, ఏ పబ్బం అయినా, పండుగలని, ఏ కార్యక్రమానికైనా సరే మనం ఫస్ట్ చేసేది పులిహోర. మనకు ఫస్ట్ గుర్తొచ్చేది కూడా పులిహోరే. చింతపండు పులిహోరకి లేట్ అవుతుందని చెప్పి గబగబా మనం స్పీడ్గా చేసేది లెమన్ రైస్. సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను రైస్. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఒక్కోసారి సరిగ్గా కిందకి పైకి కలవదండి. మనం ఏం చేద్దామంటే, సరే కలిసిందో లేదో అన్ని టేస్ట్ చూసుకొని, కలవకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడైతే చేయి పెట్టి కలుపుకుందాము, ఉప్పు అన్నీ కలిసిందో లేదా చూద్దాము ఒకసారి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పులిహోర. ఇష్టపడిన వాళ్ళు ఉండరండి పులిహోర, పిల్లలైనా పెద్దలైనా చాలా చక్కగా తింటారు. సో ఇప్పుడు కలిసిందో లేదో నాకైతే కొంచెం సాల్ట్ తక్కువైనట్టుందండి, అందుకని నేను ఒక స్పూన్ అయితే వేసేసుకున్నాను. చూసుకొని మీరు కూడా దాన్ని బట్టి ఫాలో అయిపోండి. సో చేత్తో కలిపేసుకుందాం. బహుశా సరే కలిసిందో లేదో నాకు అర్థం కావట్లేదు. మొత్తం చేత్తో కలిపేసుకుని మనకు అర్థమైంది. కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుందాం. కొత్తిమీర వేసుకుంటే అన్నంలో, వేడి వేడి అన్నంలో చాలా అంటే చాలా బాగుంటుందండి. నోటికి కొత్తిమీర లిప్స్ తగులుతా చాలా చక్కగా హాయిగా ఉంటుంది తింటుంటే. కడుపు నిండా తింటామండి పులిహోర. సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి మీ ఎక్స్పీరియన్స్ అనేది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.